రెసిపీని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. పుల్లగా ఉండే చిక్కటి గడ్డ పెరుగులో కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా దంచుకున్నాక ఈ పేస్ట్ని కలుపుకున్న పెరుగులో వేసుకోవాలి. దాని నెక్స్ట్ ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి. ఇది కూరగాయలు లేని టైంలో ఇంట్లో బెస్ట్ రెసిపీ అండి. చాలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కారం, పసుపు ఇవన్నీ వేసుకోవాలి. కారం, కరివేపాకు వేసిన క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని మనకి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే ఎక్కువ అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అద్దరిపోతుంది. అసలు ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. దీని టేస్ట్ అల్లం ముక్కతో వస్తుంది. ట్రై చేయండి.